వెల్కమ్ టు మై ఛానల్. బాధాతప్త హృదయంతో గుండె తరుక్కుపోతూ ఉంటే ఈ వార్త మీకు చెప్పాల్సి వస్తుంది. మీరు చూస్తున్న వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు. ఒక మామూలు పల్లె నుంచి ఎంతో ఆశతో, గంపెడ ఆశతో, భవిష్యత్తు పైన పెద్ద ఒక విజన్తో హైదరాబాద్కి బయలుదేరిన వ్యక్తి. మా ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుతం మంచిర్యాల జిల్లా పౌనూరుకి చెందిన టీఎన్ఆర్గా మనం అందరం పిలుచుకున్న తుమ్మల నరసింహారెడ్డి అలియాస్ టీఎన్ఆర్ గంపెడ ఆశతో తన కన్నవారి కలల్ని నింపేందుకు, తన ఆశయాల్ని, లక్ష్యాన్ని సాధించుకోవడానికి హైదరాబాద్ బయలుదేరి అంచెలంచెలుగా కష్టపడి, కష్టజీవిగా పైకెదిగి తన పేరుతోనే టీఎన్ఆర్ అంటే సినీ జర్నలిస్ట్గా ఎన్నో అద్భుతమైన అవకాశాలని అందిపుచ్చుకొని ఇంటర్వ్యూలు, గొప్ప గొప్ప వ్యక్తులను, సెలబ్రిటీస్ని సైతం 4 గంటల పాటు ఏకధాటిగా ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దర్శకుడిగా తన కలల్ని నెరవేర్చుకోవాలని కలలుగన్న వ్యక్తి దర్శకుడిగా తన కళ నెరవేరే సమయానికి అందని లోకానికి వెళ్ళిపోయాడు. అందనంత ఎత్తుగా ఎదుగుతాడనుకున్న వ్యక్తి అందరాని లోకాలకి వెళ్ళిపోయాడు. ఎందుకు? కారణం కరోనా. తుమ్మల నరసింహారెడ్డి అలియాస్ టీఎన్ఆర్ గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సో ఇంట్లోనే మొదట చాలా ధైర్యంగా హోమ్ ఐసోలేషన్లోనే ఉన్న వ్యక్తి. మనం తన వీడియోస్ కూడా చూసాము. జాగ్రత్తగా ఉండండి, కుటుంబంతో టైం స్పెండ్ చేయండి, నేను కోలుకుంటున్నాను, నేను ప్రాణాయామ చేస్తున్నాను, ఇన్ని రోజులకి నా కుటుంబంతో గడిపే సమయం వచ్చింది, పిల్లలకి వాల్యూస్ నేర్పించండి, ధైర్యాన్ని నూరిపోయండి అని అందరికీ ధైర్యాన్ని నూరిపోసిన వ్యక్తి చివరికి ధైర్యాన్ని కోల్పోయాడు. ఈ రోజున మనం విన్న వార్త నిజంగా అందరినీ కంటతడి పెట్టిస్తుంది. కేవలం టీఎన్ఆర్ మాత్రమేనా? ఎంతోమంది కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. భార్య, భర్త, తల్లి, తండ్రి, పిల్లలు, ఇలా కుటుంబంలోని వ్యక్తులని కోల్పోతుంటే చూస్తూ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాం మనం ఈ రోజున. మరి కారణం? అంతా బాగవుతారు, ఇంకా హాస్పిటల్లో నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం, ఇలాంటి కేసెస్ చూస్తున్నాం. చాలా కోలుకుంటున్నారు అనుకున్న తర్వాత సీరియస్ అవుతున్నారు, వాళ్ళని చూస్తున్నాం. ధైర్యంగా ఉండి చివరి నిమిషంలో ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నారు. సో ఇలా ఎందుకు జరుగుతుంది? దయచేసి నేను చనిపోతానేమో, కొంతమంది అయితే నేను చనిపోతాను, నా అంత్యక్రియలు ఇక్కడ చేయండి, నా ఆస్తుల వివరాలు ఇక్కడున్నాయి అని చెప్పేసి ఇంకా కుటుంబ సభ్యుల్ని బెంబేలెత్తిస్తున్నారు, భయపెట్టేస్తున్నారు. దయచేసి మీ భయంని పక్కన పెట్టి, మరి నాకేదైనా జరిగితే నా కుటుంబ సభ్యులకి ఏం కావాలి, వాళ్ళంతా ఎంత అల్లాడిపోతారు అని ఆలోచించినట్లయితే మీకు ఒక ధైర్యం వస్తుంది. ఖచ్చితంగా నేను బ్రతకాలి అన్న తెగింపు వస్తుంది. ఎప్పుడైతే భయానికి లోనైతే, మనకి స్ట్రెస్కి గురి అయినట్లయితే మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి, తద్వారా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది. దయచేసి భయపడకండి. ధైర్యంగా సిచ్యువేషన్ని ఎదుర్కొన్నట్లయితే ఆ తెగింపు వస్తుంది. కుటుంబం కోసం నేను బ్రతకాలి అన్న సంకల్పం మనల్ని బ్రతికిస్తుంది. అధైర్యపడకండి. పానిక్ అయినట్లయితే మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. దయచేసి కరోనా అది ఒక కైలాసంలో పాము గద మింగినట్లే అయిపోతుంది. ఒక చోట తప్పించుకుంటే ఇంకో చోటైనా అది మింగేసేలాగా ఉంది. ఎప్పుడైతే మన సంకల్ప బలం, మన ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుందో అప్పుడు కరోనా మనని ఏమీ చేయలేదు. ఒకవేళ ఇన్ కేస్ అది కాటేసినా కూడా ధైర్యంగా ఎదుర్కొన్నట్లయితే దాని నుంచి బయటపడగలుగుతారు. అందరూ చనిపోతున్న వాళ్ళని చూసి భయపడుతున్నారు, కానీ 5 లక్షల కేసులు వస్తే అందులో జస్ట్
6% మాత్రమే చనిపోతున్నారు. సో ధైర్యంగా ఎదుర్కొని 95 సంవత్సరాల 105 సంవత్సరాల వృద్ధులు కూడా ధైర్యంగా ఎదుర్కొని బయటపడుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. దయచేసి ఎవ్వరూ అధైర్యపడొద్దు. మీరు మీ కుటుంబానికి చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి. సో ఒక తల్లి, ఒక తండ్రి, ఒక భార్య, ఒక భర్త, ఇలా ఏ ఒక్కరు కోల్పోయినా ఆ కుటుంబం ఫ్యూచర్ ఒక్కసారి ఆలోచించండి. దయచేసి పానిక్ అవ్వకండి, ధైర్యంగా ఎదుర్కోండి. కరోనా మనకిచ్చిన లెసన్, మనకు చెప్పిన గుణపాఠం. ఇప్పటికైనా మన జీవన శైలిలో మార్పు చేసుకుందాం, బద్ధకాన్ని వదిలేద్దాం, జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్, రెస్టారెంట్ కల్చర్ని వదిలేద్దాం, న్యాచురల్ లైఫ్ స్టైల్ని లీడ్ చేద్దాం. ప్రొద్దున లేచి కాస్త వ్యాయామం చేయడం, వేడి నీళ్ళు తాగడం, టాక్సిన్స్ని మనం డీటాక్సిఫికేషన్ అయ్యే అవకాశం మనం ఇవ్వడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ నుంచి పక్కకి వచ్చి కాస్త శ్రమని మన జీవితంలోకి యాడ్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా కరోనా మనకి నేర్పించిన పాఠాలు. సో మానవత్వం, మంచితనం, పాజిటివిటీ, ఇంకొకరం నేనున్నానన్న భరోసా ఇవ్వడం, మంచి మాట్లాడడం, మంచి చేయడం, ఇవన్నీ కూడా మన ఇమ్యూనిటీని పెంచడానికి దోహదం చేసేవే. పాజిటివ్గా ఉండండి, అధైర్యపడకండి. మీరు ఖచ్చితంగా కరోనా బారిన పడ్డా కూడా కోలుకొని మీ జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. దయచేసి ఆలోచించండి. మీరు మీ కుటుంబానికి చాలా చాలా అవసరం ఉన్న వ్యక్తిగా గుర్తించండి. భయపడినప్పుడు మీ ఇమ్యూనిటీ, మీ బాడీ సపోర్ట్ మీకు చెయ్యదు, మీ రెసిస్టెన్స్ పవర్ మీకు సపోర్ట్ చేయదు. ధైర్యంగా ఎదుర్కోండి, ప్రాణాయామ చేయండి, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, అలర్ట్గా ఉండండి. ఏ చిన్న బాడీలో ఏ చిన్న మార్పు వచ్చినా ఇదేమీ తప్పు కాదు, కరోనా వస్తే 10 మందికి తెలిస్తే ఎలా అని ఇంకా కూడా చాలామంది ఆలోచించి టెస్టులకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు. దయచేసి అలా వద్దు. ఏ చిన్న మార్పు మీ బాడీలో కనిపించినా ఇమీడియట్గా టెస్ట్కి వెళ్ళండి. టెస్ట్కి వెళ్ళి పాజిటివ్ అని వస్తే మెడిసిన్ వాడండి, ఐసోలేషన్లో ఉండండి, ధైర్యంగా ఉండండి ఈ టైంలో. సో మీరు ఎంత ధైర్యంగా ఉంటే అంత తొందరగా కోలుకుంటారు. సో మీ కుటుంబానికి మీరు చాలా ముఖ్యమైన వ్యక్తి అని మర్చిపోకండి. ధైర్యమే మనని రక్షిస్తుంది. ఓకే అండి, ఉంటాను. టేక్ కేర్. లవ్ యూ ఆల్. లవ్ యూ సో మచ్.